నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర విమర్శల దాడి. పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారంటూ ఆగ్రహం. పిఠాపురంలో ప్రాయశ్చిత్త దీక్షా శిబిరం సందర్శించి మద్దతు తెలిపిన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. రాయదుర్గం టెక్స్టైల్స్ పార్క్ ను అభివృద్ధి చేస్తాం, చేనేత వృత్తికి పూర్వ వైభవం తీసుకొస్తామన్న మంత్రి సవితమ్మ. తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైభవంగా గ్రామ దేవత జాతర మహోత్సవం. పోలేరమ్మకు భారీగా మొక్కులు చెల్లించుకున్న భక్తులు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేని వ్యక్తి జగన్ అంటూ మండిపడ్డారు. ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారంటూ ఆగ్రహించారు. వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉంటే సతీ సమేతంగా ఇవ్వాల్సిన పట్టు వస్త్రాలు ఇవ్వాలనే సాంప్రదాయాన్ని ఎప్పుడైనా పాటించారా అంటూ ప్రశ్నించారు. పేర్ని నాని బందరు బస్టాండ్ను బాగు చేసుకోలేని అసమర్థుడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇవాళ వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి వాగుడు ప్రాలాపనలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్నటి వరకు ఎక్కడ దాక్కున్నారో తెలియదు. నిన్న వచ్చి జిల్లా గురించి మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు జిల్లాకి మీరు ఏం చేశారు? మీకు ఏ అర్హత ఉంది? మీరు అసలు మనుషులేనా? ఇవాళ జిల్లాని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న వరదలు వస్తే 11 రోజులు విజయవాడలో ఉండి సాధారణ స్థితి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా 100% సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. నష్టపరిహారం గతంలో ఎప్పుడు ఏమన్నంత నష్టపరిహారం ఇచ్చింది ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మీ టైంలో అన్ని రకాలుగా నష్టపోయి మీరు తవ్వని కాలువల వల్ల నష్టపోయారు, మీరు కొట్టినటువంటి బుడమేరు గట్ల వల్ల నష్టపోయారు. ఈ వరదల కారకులు మీరే. ఇంకా సిగ్గు లేకుండా మీరు వచ్చి జిల్లా గురించి మాట్లాడతారా? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మేము కంట్రోల్ చేయగలం, కానీ అద్దు మీరితే ఇక ప్రజలు ఏం చేస్తారు? మొన్న పేరు నాని గారు వెళ్తే మేమేం చేయలేకపోయారు అక్కడ. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు, రెచ్చగొట్టే విధానాలు తప్పకుండా తగిన బుద్ధి చెప్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్తా ఉన్నా. తిరుపతి దేవస్థానం ఒక పవిత్ర దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా వెళ్తాను. నీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంటే 5 సంవత్సరాల్లో సతీ సమేతంగా ఇవ్వాల్సినటువంటి పట్టు వస్త్రాన్ని ఎప్పుడన్నా మీరు వెళ్ళి సతీ సమేతంగా ఇచ్చావా? ఏ రోజన్నా మరి అక్కడ దేవాలయం యొక్క పవిత్రత గురించి మీరు ఏదన్నా మాట్లాడారా? మీరు పెట్టినటువంటి ఈవో, జేఈఓ ఒక రౌడీలాగా నల్ల లుంగీలు కట్టుకుని నల్ల చొక్కాలు వేసుకుని చెక్కులు తీసుకుంటా ఉంటే ఇంతకంటే సిగ్గుచేటే ఉంటుంది? మీకు సంబంధించినటువంటి పెట్టినటువంటి చైర్మన్ వాళ్ళ కుటుంబ సభ్యులు బైబుల్ పెట్టి తిరుగుతూ ఉంటే వాళ్ళకి నువ్వు చైర్మన్ పదవి ఇస్తే ఇంకో దేవాలయం యొక్క విశ్వాసం ఏముంటుంది? పవిత్రత ఏముంటుంది? వాళ్ళు మనోభావాలతో ఆడుకున్నారు 5 సంవత్సరాలు మీరు. ఇప్పుడు తిరుపతి లడ్డూని కల్తీ చేసి దాంట్లో పశువులు, జంతువుల యొక్క కొవ్వును కూడా కలిపి కల్తీ చేసి ఇచ్చినటువంటి నెయ్యితో అపవిత్రం చేసింది మీరు. నీకు సిగ్గు లేకుండా నువ్వు వెళ్తే తప్పకుండా పైన వెంకన్న స్వామి చూస్తారు. తప్పకుండా మీరు చేసే ఈ ఘోరాతి ఘోరాల్ని తప్పకుండా బుద్ధి చెప్తారు. తిరుపతి లడ్డూ ప్రసాదానికి గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర అపచారం జరిగిందని, తప్పు చేశామని ఒప్పుకోకుండా తిరిగి కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడికి పాల్పడటం సిగ్గుచేటని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అపచారం విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా పిఠాపురంలో చేపట్టిన దీక్ష శిబిరాన్ని ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ సందర్శించారు. ఈరోజు 5వ రోజుగా ఈ ప్రాయశ్చిత్త దీక్ష రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు తిరుమల లడ్డూలో కల్తీ జరగటం వల్ల ఈ దీక్షని దేవుడు క్షమించు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ రోజు పిఠాపురంలో 5వ రోజు దీక్ష వికలాంగులతో కలిసి ఈ రోజు ఈ ప్రాయశ్చిత్త దీక్ష పిఠాపురంలో డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీలో 5వ రోజు వికలాంగులతో కలిసి చేపడుతున్నాం. ఈ దీక్షలో కూర్చున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంత పాపం చేసిన వైసీపీ ప్రభుత్వం తరఫున ప్రజల తరఫు నుంచి క్షమాపణ కోరుతున్నాం. దేవుడా క్షమించు అని చెప్పి అన్ని గుడుల్ని కడగటం, ఏ గ్రామాల్లో ఆ గ్రామాల్లో మొత్తం అందరూ కూడా ఆ గుడులన్నీ కడిగి దేవుడిని క్షమాపణ కోరి చేసిన తప్పుని మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాకుండా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా
ఆ లడ్డూ తిని అంత పాపం చేశాం. సో మనం అందరం కూడా క్షమాపణ కోరుతూ ఆ దేవుడిని క్షమించమని కోరుకుంటూ అవన్నీ కూడా సత్య సమాజం అంతా ఖండించాలి. ఎందుకు చెప్తున్నట్టే సనాతన ధర్మం ఇది. ఒక ప్రతి ఒక్కరికి కూడా తిరుపతిలో తిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి అయినా ఒక భావోద్వేగం ఉంటుంది. అది కేవలం దాని ఒక వస్తువుగాను పదార్థంగానో చూడలేము. స్వామివారికి సమర్పించిన కైకర్యంలో భాగంగా ఒక లడ్డూ తీసుకుంటే ఒక యాత్రికుడు వస్తే ఎంతో సంతృప్తి చెందుతాడు. ఆ లడ్డూని ఓలలో తెచ్చుకుని వారి బంధువులకి స్నేహితులకు అందరికీ కూడా పంచుకోవడం, ఇదంతా కూడా మన హిందూ సాంప్రదాయంలో భాగం కావచ్చు, లేదా సనాతన ధర్మంలో భాగం కావచ్చు. మనమంతా కూడా ఎంతో భావోద్వేగంతో కూడా అంశం. దానికి జరిగిన అపచారానికి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారు నిరసన తెలియజేస్తే దానికి కడార్థాలను తీయడం, ఈ రకంగా వ్యాఖ్యానం అతి దారుణమైన విషయం. మేమంతా ఒకటి చెప్తున్నాం, ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. తప్పు జరిగింది, తప్పుని అందరూ ఖండించాలి. దానికి ప్రక్షాళననే పవన్ కళ్యాణ్ గారు ఈ నిరసన కావచ్చు, ఈ పశ్చాత్తాప దీక్ష కాబట్టి చేపట్టారు. ఎంత పెద్ద ఎత్తున తరలించిన మీ అందరికి కూడా మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు. జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ తరఫున మీ అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. కాకినాడ జిల్లా ఇంద్రపాలెంలోని యాదవపేటలో ఉన్న వరసిద్ధి వినాయకుని నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. డీజే సౌండ్స్, గారడి, తప్పెట గుళ్ళు, కాళికాదేవి శక్తివేషాలు, భారీ విద్యుత్ కాంతుల నడుమ ఊరేగింపు ముగిసిన అనంతరం చీడిగ ఉప్పుటేరు కాలువలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పాల్గొని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ టీడీపీ నాయకులు మరకుర్తి నాగబాబు, వారి తనయుడు తేజ అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంక్షేమ సంఘం పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఇంద్రపాలెం గ్రామంలో యాదవపేటలో గత 40 సంవత్సరాల మట్టి కూడా గణపతి మహోత్సవాలు ఆడంబరంగా చేయటం అలవాటు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం మరి ఇవాళ నిమజ్జనం చేయడానికి ముహూర్తం ఖరారు చేసి ఊరేగింపుగా గణపతిని వీడ్కోలు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి అనేక రకాల మేళతాళాలతోటి మరి యువతంతా కూడా ముందుకొచ్చి మరి ఆనందోత్సవాలతో మరి ఊరేగింపు జరుపుతూ కాసేపటికి నిమజ్జనం చేయవలసిన తరుణం ఏర్పడుతుంది. మరి ఇంత ఉత్సాహంగా ఆనందంగా చేస్తున్న ప్రజానీకానికి, యాదవపేట సంఘానికి, ఇంద్రపాలెం గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి అన్ని విధాలుగా కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో కొనుక్కోని గ్రామ అభివృద్ధికి, వాళ్ళ కుటుంబాల అభివృద్ధికి దీవించాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ కార్యక్రమం అంతా కూడా ఏ విధమైన విఘ్నం లేకుండా సక్రమంగా జరిగేటట్టు ఆ గణపతిని అనుమతి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. రాయదుర్గం టెక్స్టైల్స్ పార్క్ను అభివృద్ధి చేయనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులతో కలిసి రాయదుర్గం టెక్స్టైల్స్ పార్క్ను మంత్రి సందర్శించారు. మంత్రి మాట్లాడుతూ పూర్వం దేవతలు చేసే యజ్ఞాలను రాక్షసులు భగ్నం చేసినట్లు గడిచిన 5 ఏళ్లలో జగన్ టీడీపీ హయాంలో అభివృద్ధి చెందిన చేనేత పరిశ్రమను గాలికొదిలేశారని మంత్రి మండిపడ్డారు. నియోజకవర్గంలో ఉన్న టెక్స్టైల్స్ పార్క్కి విజిట్ చేశాము. గతంలో ఏదైతే పెద్దలు కాల్వ శ్రీనివాసులు గారు ఎంపీగా ఉన్న సమయంలో సెంట్రల్ నుంచి జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు 2 టెక్స్టైల్స్ పార్క్స్ తీసుకొచ్చారు. ఆ టెక్స్టైల్స్ పార్క్స్లో ఒకటి రాయదుర్గము, ఒకటి పామిడి. మరి అప్పట్లోనే అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేసేసి డెవలప్మెంట్ చేసి ప్లాట్లు కూడా కొంతమందికి అన్నీ చేసడంతో కొన్ని ప్రభుత్వం మారడంతో 55 ప్లాట్లు ఒక్కొక్క ప్లాట్ వచ్చి 20 సెంట్ల ప్రకారం ఇక్కడ ప్లాట్లు కూడా అలాట్ చేశారు. దాంట్లో 8 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయి వేలాది మందికి ఉపాధి కూడా చూపిస్తున్నాము. మరి మిగతా ప్లాట్లు నిర్వీర్యం అవ్వటం, అర్హులు కాని వాళ్లకు ప్లాట్లు ఇవ్వటం ఇవంతా జరిగింది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతం ఎక్కువగా గార్మెంట్స్ మీదే ఆధారపడిన ప్రాంతం ఇది.
వెనుకబడిన ప్రాంతం, ఇక్కడ ఉపాధి అవసరం అని చెప్పడం తెలియటం కూడా తెలియజేసింది. అదేవిధంగా మేము తెలియజేసేది ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా 14-19లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ఏమైతే హామీలు ఇచ్చామో అది మేము నెరవేరుస్తున్నాం. ఎక్కడ పరిశ్రమలు చూసినా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలు, చంద్రబాబు నాయుడు గారు అజెండా ఒకటే. ఇప్పుడు కూడా దగ్గరలో ఉన్న టెక్స్టైల్స్ పాలసీ కూడా మేము మంచి పాలసీ కూడా తేవబోతున్నాం. ఒక పక్క గవర్నమెంట్స్కి వేలాది మందికి, లక్షలాది మందికి ఉపాధి చూపించే గార్మెంట్స్ పరిశ్రమని మరికొన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలనేదే దిశ నిర్దేశించాం. అదేవిధంగా ఇక్కడున్న రాయదుర్గంలో ఎక్కువగా ఉపాధి కల్పించేది గవర్నమెంట్స్ ఇక్కడ. అదేవిధంగా కొంతమంది ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా గత ప్రభుత్వంలో ట్రైనింగ్ సెంటర్ కూడా తీసేశారు. ఆ ట్రైనింగ్ సెంటర్ను కూడా మేము మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని ప్రధాన రాజకీయ పక్షాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని రాజకీయాల్లోకి లాగడం బాధాకరమన్నారు. దేవుడు అందరివాడని, ప్రజలందరికీ వివిధ రకాల మత విశ్వాసాలు ఉంటాయన్నారు. ఎవరి విశ్వాసాన్ని బట్టి వారు నడుచుకుంటారని గత వారం 10 రోజులుగా లడ్డూ చుట్టూ రాజకీయం నడుస్తోందన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకి, ప్రత్యేకించి అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. దేవుణ్ణి దయచేసి రాజకీయాల్లోకి లాక్కండి. దేవుడు అందరివాడు. ప్రజలందరికీ వివిధ రకాలైన మత విశ్వాసాలు ఉంటాయి, వివిధ రకాల దేవుళ్ళను పూజిస్తుంటారు. ఏ దేవుడిని పూజించాలి, ఎలా పూజించాలి అనే అంశాన్ని రాజకీయ నాయకులు ప్రజలకు బోధించాల్సిన అవసరం లేదు. ప్రజలకు స్వచ్ఛందంగా తెలుసు. పుట్టుకతోనే అందరికీ ఎవరి విశ్వాసాలను బట్టి వాళ్ళు నడుచుకుంటారు. మతం అనేది, దేవుడు అనేది వ్యక్తిగతమైన విశ్వాసానికి సంబంధించింది. వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినటువంటి దేవుడిని ఈరోజు రాజకీయాల్లోకి లాగి ఏ పార్టీకి ఆ పార్టీ పోటీలు పడి దేవుడిని ముక్కలు చెక్కలు చేసి ఆయన్ని అబాస్పాలు చేస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. గత వారం 10 రోజులుగా రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాజకీయం చూస్తూ ఉంటే మొత్తం తిరుమల తిరుపతి లడ్డు చుట్టూ తిప్పుతూ ఉన్నారు. ఆ తిరుమల తిరుపతి లడ్డు తయారీలో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది. దాని మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిట్ నియమించింది. సిట్ రిపోర్ట్ ఇచ్చేదాకా పార్టీలన్నీ కూడా సంయమనం పాటించాలని కోరుతున్నాను. అక్కడ అవినీతి అక్రమాలు జరిగితే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఎంతటి ఉన్న స్థానంలో ఉన్నా సరే వాళ్ళని తప్పకుండా శిక్షించాలి. దానికి నిష్పక్షపాతంగా సిట్ విచారణ జరపాలి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎవరూ ప్రభావితం చేయకుండా వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా విచారణ జరిపించడానికి సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఆ రకంగా సంయమనం పాటించి రాష్ట్రంలో ఒక వాతావరణాన్ని సామరస్యపూర్వకంగా నిలబెట్టాలి తప్ప ఈరోజు దేవుడి పేరుతో కులాలు, మతాలు అంశాలను ముందుకు తీసుకొచ్చి పోటీలు పడి వాతావరణాన్ని మొత్తాన్ని కూడా కలుషితం చేస్తున్నారు. దీన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి బలపడాలని చూస్తున్నారు. తెలుసు కానీ తెలియక కానీ ఇతర పార్టీలు, తెలుగుదేశం అయినా, జనసేన అయినా సరే, వైసీపీ అయినా, వీళ్ళు మాట్లాడేటువంటివి బీజేపీ రాజకీయానికి ఊతం ఇచ్చేది గాను, వాళ్ళ ఆర్ఎస్ఎస్ మతోన్మాదానికి తోడ్పడేదిగా ఉన్నాయి తప్ప అది లౌకిక విధానాలకి, ప్రజలకు కానీ, రాష్ట్రానికి కానీ లాభం చేయదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.